హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్ట్రీమర్తో పని లేకుండా 4-5 రకాలు ఏ విధంగా ఉడికించుకోవాలో చెప్తున్నానండి. దీనికోసం ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది. మనం ఇంట్లో డైలీ ఎలా కుక్కర్ యూస్ చేస్తామో అదేవిధంగా వీటి కోసం అలానే యూస్ చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. దీనివల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం అడుగున వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకున్నాక నేను ఇక్కడ రైస్ పెడుతున్నాను. రైస్ కోసం అని చెప్పి మనం డైలీ ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోస్తాం కదా, అదేవిధంగా 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ రైస్ పెట్టుకున్నాక నేను రైస్తో పాటు ఇక్కడ పప్పు కూడా ఉడికించుకుంటున్నానండి. ఈ పప్పుని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగి పెట్టుకున్న పప్పుని అందులో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవడానికి అని చెప్పి వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని దాంట్లో రైస్ పెట్టుకున్న బౌల్ పైన పెట్టేసుకోవడమే. కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రైస్ పైన పప్పు పెట్టుకున్నాను. ఈ పప్పు పెట్టుకొని దీనిపైన ఒక మూత కూడా పెట్టుకున్నానండి. ఈ మూత పెట్టుకున్నాక నేను ఇక్కడ ఎగ్ బాయిల్ చేస్తున్నానండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఎగ్ బాయిల్ చేయడానికి అందులో వాటర్ కూడా పోసుకున్నాను. వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుంటున్నానండి. లేకుంటే మీరు సాల్ట్ వేయకపోతే డైరెక్ట్గా నార్మల్గానే అందులో పెట్టేసుకుంటే బాయిల్ అయిపోద్ది. ఇక నేను పెండ్లో ఏ విధంగా పెట్టానో ఆ విధంగా ఎగ్ కూడా సైడ్ నల్ల పెట్టేసుకుంటే కింద వాటర్ పోసాం కదా, అది ఆటోమేటిక్గా బాయిల్ అయిపోద్దండి. నేను సాల్ట్ యాడ్ చేయడానికి అని చెప్పేసి నేను విడిగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని మనం యథావిధిగా డైలీ ఎలా అయితే కుక్కర్ క్యాప్ పెట్టేస్తామో అలా పెట్టేసి విజిల్ పెట్టేసుకొని విజిల్ సెట్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే అండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మన రైస్కి 3-4 విజిల్స్ పెట్టుకుంటాం కదా, అలా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవడమే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ క్యాప్ తీసి ఓపెన్ చేసి చూస్తే మనకి అన్నీ బాయిల్ అయిపోతాయండి ఈజీగా. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. స్ట్రీమర్తో అస్సలు అవసరమే ఉండదండి. ఈ కుక్కర్ ఒకటి ఉంటే 4-5 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఈ ఎగ్ ప్లేస్లో మనం ఇంకేమైనా పెట్టుకోవచ్చు, రసం కానీ లేకపోతే పొటాటోస్ కానీ ఏం మనం స్టీమ్ చేయాలనుకుంటాం, ఉడికించుకోవాలనుకుంటున్నామో బాయిల్ చేయాలని అవి ఇలా ఈజీగా ఉడికించుకోవచ్చండి. దీనివల్ల అసలు మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. పప్పుని పప్పు కూడా బాగా ఉడికిపోతుందండి ఈజీగానే. తర్వాత మనం బ్లెండ్ చేసుకొని మనం పప్పుకి కావాలని సాంబార్కి కానీ దేనికి కానీ పెట్టుకుంటాం, దానికి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే మాత్రం ఉపయోగపడుతుందండి. రైస్ యథావిధిగానే ఉడికిపోతుంది. మనం 3-4 విజిల్స్ అంటే నార్మల్గా మనం ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ అయిపోతుంది. ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే అది మన చాయిస్, ఏ విధంగా కావాలో ఆ విధంగా ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది. కాకపోతే 1/1 ఎక్స్ట్రా పెడతాం అంతే తప్పితే ఇంకేం ఉండదు ఇక్కడ. ఎక్స్ట్రా ప్రాసెస్ అనేది ఏమి ఉండదండి. ఈజీగా పప్పు కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. ఇలా మనం మెదుపుతూ ఉంటే ఈజీగా మెత్తగా అయిపోద్ది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా బ్లెండ్ అయిపోతుంది కూడా. మీరు ఏదైనా సరే ఇలా స్టీమ్ చేసుకోవచ్చు ఈజీగానే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.